ఒక కంప్యూటర్‌లో ఒక ప్రోగ్రామింగ్ జేసి, ఆ ప్రోగ్రామింగ్ కోడింగ్ ద్వారా దాన్నొక స్ట్రీమ్‌లైన్ జేసి దారికిచ్చి, ఆ సాఫ్ట్‌వేర్‌ని అమ్మడం ఇంతకుముందు చేసుకుంటొస్తే, ఇప్పుడు ఆహ్, దాన్నేమంటారు సూపర్‌వైజర్ ఉద్యోగమే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌లది రాబోయే రోజుల్లో. ఏదైతే తాజాగా సుందర్ పిచాయ్ గూగుల్ సీఈఓ చెప్పుకొచ్చేదేంటంటే 75% న్యూ కోడ్ వచ్చేటప్పటికి న్యూ కోడ్ గూగుల్‌కి సంబంధించి ఏఐ జనరేటెడే నడుస్తోంది. దాన్ని చెక్ చేసి అప్రూవ్ చేసే పనిని ఇంజినీర్లు చేస్తున్నారు అన్నటువంటి. అంటే వాస్తవంగా ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మానవ వనరులు అన్నటువంటి బుర్ర మారిపోతుంది. ఇదివరకటి రోజుల్లో నాకు బీకామ్ చదివేటప్పుడు అంటే ఇంటర్మీడియేట్ నాది సీఈసీ, డిగ్రీ బీకాము. అయి ఆ రోజుల్లో మన దాన్నేమంటారు కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, సెల్ ఫోన్‌లు ఇవేమీ అలౌడ్ గాదు. ఈవెన్ మనకి కాలిక్యులేటర్లు ఒక్క స్టాటిస్టిక్స్‌లో మాత్రమే అలౌ చేశారు. ఒకే ఒక్క దీంట్లో. మిగతా అన్నిటికి గూడా ఉండకూడదు. ఆహ్, ఇవి వేసేటప్పుడు లెక్కలేసేటప్పుడు ఒక రో 50 100 అంకెలిస్తే కూడికలప్పుడన్నీ గూడా 2, 3, 5, 5, 4, 9, 9, 4, 13, 13, 4, 17, 17, 2, 19, 19, 5, 24 ఇట్లా లెక్కలేసి యేసుకున్న రోజులవి. అప్పుడు బాగా గుర్తుండేది. ఈవెన్ ఫోను నంబర్‌లు గూడా మైండ్‌లో మెమరీలో అట్లా ఉండిపోయాయి. ఎవరి పేరు చెప్తే ఆ పేరు ఫోను నంబర్ అట్లా మైండ్‌లో తిరిగేది చక్ 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 అని డైల్ కొట్టేయి ఆ రోజుల్లో. లేకపోతే ఆ తర్వాత కాలంలో బటన్ నొక్కుడే వచ్చినాయి. అట్లా జరిగేది. ఇప్పుడసలు ఈటిట్లోనే ఫీడ్ చేసుకోవడం అయ్యాక నా నంబర్ నాకే గుర్తుండట్లేదు. లేపోతే ఎవరి నంబర్‌లు గుర్తుండట్లేదు. ఎందుకంటే దీంట్లో ఉంది గదా! అనేటటువంటిది తయారవుతుంది. ఇక ఇట్లాగ జరిగితే చాలా కాన్సెప్ట్‌లు మారిపోతాయి రాబోయేటటువంటి రోజుల్లో.